ఆ దేవుడి కంటే కూడా రోగులందరూ కూడా కనిపించే ఈ దేవుళ్ళనే మొక్కుతూ ఉంటారు. వాళ్ళనే చాలా నమ్మకంగా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. అలాంటి డాక్టర్లు ఈరోజు సమ్మెకు దిగడం అయితే జరిగింది. అసలు వీళ్ళు సమ్మెకు దిగడానికి ముఖ్య కారణం ఏంటి, వీళ్ళ డిమాండ్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో డాక్టర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. అసలు వీళ్ళు చేసేటువంటి ఈ నిరసనకి, ఈ దీక్షకి అసలు కారణం ఏంటి, వీళ్ళ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వాన్ని ఏం ఆశిస్తున్నారు, వీళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ రోజు మీరు ఇక్కడ ఈ నిరసనకు దిగడానికి కారణం ఏంటి, అసలు మీ ముఖ్య డిమాండ్లు ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రధానంగా మా డిమాండ్లు 19వ తారీఖే మేము ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాము. 4 రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేస్తున్నాము. అయినా మాకు ఇప్పటివరకైతే సరైన నిర్ణయం అయితే తీసుకోలేదు. వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న 4 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసామని ఇలా మార్నింగే రిలీజ్ పెట్టారు. కానీ అది కాదు మా ప్రధాన డిమాండ్. మా ప్రధాన డిమాండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, మా కాకతీయ రోడ్స్. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేశారు, కానీ మాకు కావాల్సిన గ్రీన్ ఛానల్ అయితే ఎక్కడ జీవో రిలీజ్ చేయలేదు. గ్రీన్ ఛానల్ అంటే ఎవ్రీ మంత్ మా శాలరీ మాకు రావడం కరెక్ట్ టైంలో. కానీ బడ్జెట్ ఉన్నా కూడా చాలా సంవత్సరాల నుంచి ఆ బడ్జెట్ ఉంటుంది, కానీ టైంకి మాత్రం స్టైఫండ్స్ రావట్లేదు. మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేయించుకుంటే తప్ప 2-3 నెలలకు మా స్టైఫండ్ క్లియర్ కావట్లేదు. అలానే మా కేయూ కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్స్, నిన్న రీసెంట్గా మీ యాక్సిడెంట్ జరిగింది, ఒక పీజీకి లెగ్ స్ట్రెయిన్ అయిపోయింది. ఇలా చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. అదే రోడ్డు పైన సూపర్ స్పెషాలిటీ కోసం పేషెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఆ బండి స్కిడ్స్ అవ్వడం, యాక్సిడెంట్లు అవ్వడం చాలా అరుదుగా జరుగుతున్నాయి. వీటిని తొందరగా రోడ్స్ వేయాలి. ఉస్మానియా మెడికల్ కాలేజ్, అది ఇవి డిమాండ్స్ అన్నీ మావే కాదు, మా పబ్లిక్ కోసం కూడా. వీఆర్ ఫర్ పబ్లిక్ ఆల్సో. మేము ఓన్లీ డాక్టర్స్ కోసం ఫైట్ చేయట్లేదు, యాజ్ ఏ సిటిజన్స్ మినిమం డిమాండ్స్ అడుగుతున్నాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ భవనం హాస్పిటల్ ఎప్పుడు కూలుతుందో తెలియదు. అక్కడ ఒక్కసారి ఏమన్నా డిజాస్టర్ అయ్యిందనుకో చాలామంది పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది. సో ఈ మా ప్రధానమైన డిమాండ్లు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎంజిఎంలో అసలు మనకు ఉండడమే స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మీరు ఇట్లా నిరసన దిగితే అక్కడ ఉండేటువంటి సేవలు నిలిచిపోవా? రోగులు ఎంజిఎంకి చుట్టుపక్కల నుంచి, ఇక్కడ నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు, పేషెంట్లు ఎక్కువ. గత 6 నెలలుగా నోటీసులు ఇచ్చి మాకు ఇక ఏం చేయాలో తెలియక తప్ప మేము రోడ్డు మీదకి వచ్చాము. లేకపోతే 6 నెలల ముందు నుంచి మేము మా నోటీసులు ఇస్తున్నాం గవర్నమెంట్కి. వాళ్ళు పట్టించుకొని ఉంటే మేము రోడ్డు మీదకి ఎందుకు వచ్చేవాళ్ళం? వాళ్ళు మాకు కరెక్ట్ డిమాండ్స్ తీరుస్తే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంతమంది డ్యూటీస్ బైకాట్ చేసే వాళ్ళం కాదు. మాకు కూడా లాస్ అయ్యేది. మేము సర్వీస్ చేయడానికే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినాం, సర్వీస్ ఇస్తున్నాం. కానీ మా 36 అవర్స్ డ్యూటీ డే అండ్ నైట్ చేసిన తర్వాత కూడా నెలాఖరికి స్టైఫండ్ రాకపోతే మేము ఎలా బతకాలి? అదే రోడ్స్ అయినా మినిమం మెడికల్ ఎక్విప్మెంట్ లేదు మన ఎంజిఎంలో కానీ వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో. అవి కూడా మా డిమాండ్లో 8 డిమాండ్లో అది ఒకటి. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలు కట్టారు, అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందులో చదువుకున్న డాక్టర్ బయటకు వచ్చి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ చేస్తాడా? మినిమం ఏం నేర్చుకోకుండా బయటకు వచ్చి, అది ఎవరికి ఇబ్బంది? సొసైటీకే కదా. నెక్స్ట్ వచ్చే డాక్టర్ కరెక్ట్ ఉండాలి కదా. సరైన నాణ్యమైన విద్య వాళ్ళకు అందితేనే వాడు నాణ్యమైన డాక్టర్ అవుతాడు. ఇవన్నీ పబ్లిక్ కోసమే. మా కోసం కొన్ని ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఫర్ పబ్లిక్ ఓన్లీ. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నిరసనకైతే దిగడం జరిగింది. జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మనతో ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఇక్కడ అసలు ఎంతమంది పాల్గొన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎంజిఎం దగ్గర ఎంతమంది పాల్గొంటున్నారు జూనియర్ డాక్టర్లు? దానికన్నా ముందు నేను ఇంకొక మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఏమన్నారు అని అంటే ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది అని అన్నారు. మా ఉద్దేశం ప్రజలకి ఇబ్బంది కలగడం అసలు కాదు. అండ్ ఇంకొకటి, మేము ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే, ఇంకా వార్డ్ డ్యూటీస్ మాత్రమే నిలిపివేస్తున్నాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ఆ పీజీస్ ఇంకా ఎమర్జెన్సీ బ్లాక్లో ఉన్నారు. సో ప్రజలకి ఇక్కడ మీరే కాకుండా ఇంకా లోపల జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలకు అక్కడ ఉన్నారు, మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రజలకి మానవతా దృక్పథం మాకు కూడా ఉంది. ప్రజలకి సేవ చేయడానికి మేము ఈ వృత్తిలోకి వచ్చాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ సేవలని మేము నిలిపివేయడం లేదు ఈ రోజు వరకు. మా డిమాండ్స్ ఎంత తొందరగా మీరు నెరవేరిస్తే మేము అంత తొందరగా మేము కూడా మా విధులలో జాయిన్ అయిపోతాము. మాకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అష్యూరెన్స్ ఇచ్చినారు, మాది ఇంకా కొంచెం టైం అవ్వాలి, మాకు 1 month 2 months టైం ఇవ్వండి అని చెప్పారు. మేము ఆగినాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పేసి ఆగినారు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అడిగితే ఇప్పుడు ఇలా అవుతుంది. సో మేము
ఆన్ ద స్పాట్ ఒకేసారి ఏం ప్లానింగ్ లేకుండా అంటే సార్ వాళ్ళతోటి కానీ కన్సర్న్ అథారిటీస్ తోటి కానీ ఏం మాట్లాడకుండా అయితే మేము ఈ నిరసన వ్యక్తం చేయట్లేదు. సో అదొకటి మీరు గమనించాలి. అండ్ ఓవరాల్ స్టేట్లో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అన్ని ప్రధాన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అన్నిట్లో కూడా ఈ నిరసన వ్యక్తం జరుగుతుంది ఈరోజు. ఇది మా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేంత వరకు జరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది పాల్గొంటున్నారు ఇక్కడ ఈ నిరసనలో? ఈ నిరసనలో కేఎంసీ కాలేజ్కి సంబంధించి యూజీస్ 1000 మెంబర్స్ ఉన్నారు, పీజీస్ ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ ఉన్నారు. సో 1500 to 2000 మెంబర్స్ ఈ నిరసనలో ఇప్పుడు పాల్గొంటారు. సో వాళ్ళు ఇంటర్న్స్ సేవలను వాళ్ళు నిలిపివేస్తారు. ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా అన్ని సేవలు నిలిపివేయడం జరుగుతుంది. చెప్పండి, అంటే మీరు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలామంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. వారికి స్టైఫండ్ రావట్లేదు. మరి ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా, డైరెక్ట్ నిరసనకు వచ్చారా? ఫస్ట్ మేము వాళ్ళకి నోటీసులు ఇచ్చామండి. సార్ ఇట్లా మాకు ఫస్ట్ మేము ఒక కాపీ ఇచ్చామండి, మాకు ఈ ప్రాబ్లం అవుతుంది, సో మీరు సార్ట్అవుట్ చేయండి అని. సో వాళ్ళు ఆ సార్ చెప్పినట్టే ఏమంటారు ఎలక్షన్ కోడ్ అన్నారు, తర్వాత గ్రీన్ ఛానల్ చేస్తామన్నారు, ఎవ్రీ మంత్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే ఏమి ఇవ్వలేదు. 3 months అవుతుంది. మేము హౌస్ సర్జన్ ఇక్కడ 3 months అవుతుంది. ఇంతవరకు ఎవరికి శాలరీస్ లేదు. ఇప్పుడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఇప్పుడు హాస్టల్ ఫీజు కట్టాలి, వాళ్ళు మంత్లీ తినాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. సో వాటి కోసం మా హౌస్ సర్జన్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి, డ్యూటీస్కి ఎవరు వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము, మా సమస్యలు చెప్పుకున్నాము, మా సీనియర్స్కి మాకున్నటువంటి పై అధికారులకు కూడా చెప్పాము. ప్రభుత్వం మారిన తర్వాత నెల తర్వాత చూస్తామన్నారు. తర్వాత ఎలక్షన్ కూడా ఇలా వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తుందని చెప్తున్నారు. మనతో ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇప్పుడే అన్నాం మనము, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కూలి చేసుకుంటూ మిమ్మల్ని చదివిస్తూ 10 మందికి మీరు సాయం చేస్తారు, వాళ్ళకి వైద్యం అనేది అందిస్తారని మిమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. అసలు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లారు, ఏం అడిగారు, ఇప్పుడు ముఖ్యంగా మీరు చేసే డిమాండ్ ఏంటి? నేను సెకండ్ ఇయర్ పీజీనండి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 18 months అవుతుంది. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నెల జూడా వాళ్ళు వెళ్ళి సార్ మాకు స్టైపెండ్ రిలీజ్ చేయండి అంటేనే పడతాయి, మేము అడగకపోతే మాకు పడవు. మాలో ఉన్న వాళ్ళలో చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. పీజీస్ అంటే ఏజ్ గ్రూప్ 27 నుంచి 30 years మధ్యలో ఉంటారండి. ఇదే ఏజ్ గ్రూప్లో వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే ఏజ్. మేము ఇంకా మా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఏజ్ కాదు మాది. సో మా శాలరీస్ రాకపోతే మా వెనకాల ఉన్న మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటికి పేరెంట్స్ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరు డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి లైఫ్ స్టైల్ కూడా లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది దీని వలన. వీఆర్ నాట్ స్టూడెంట్స్ హు ఆర్ 18-19 years. గవర్నమెంట్ అది అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ ఫ్యామిలీస్ హు ఆర్ డిపెండ్ ఆన్ అస్. ఏ ఇష్యూ అయినా కానీ మేము రాసిన 8 ఇష్యూలలో కూడా ఇప్పటిదాకా చాలా మటుకి 3-4 years నుంచి గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్లు సైన్ చేసిన అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ జియోలు సైన్ చేసిన అధికారులు ఉన్నారు. అవన్నీ ఒట్టి మాట మరికే అయిపోయినాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా? ఇప్పుడు మాకు ప్రభుత్వం ఎవరున్నారని కూడా దట్ ఈస్ నాట్ కన్సర్న్ టు అస్ అండి. ఎవ్రీ ఆఫీస్ ఈజ్ బీయింగ్ రన్ బై అన్ కాంపిటెంట్ పర్సన్. అక్కడ దాన్ని రన్ చేయ కేపబిలిటీ ఉన్న వాళ్ళు, ఫినాన్స్లో వాళ్ళు ఉన్నారు, హెల్త్లో ఉన్నారు. ఏదైనా కానీ ప్రభుత్వం ఒకరిదొకటి హ్యాండ్ ఓవర్ అవుతుంది కదండి. మేము ఏమీ ప్రభుత్వాలు మారడంతో మాకు కాదు మా ఎఫెక్ట్. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ప్రాబ్లం. అంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్ సర్క్యులర్స్ వచ్చినా కానీ అమల్లోకి రావట్లేదు. మేము రాసుకున్న 8 ఇష్యూస్ ఏవి నిన్న ఈరోజు వచ్చినావు కాదు, ఇవన్నిటికీ నిన్న ఈ రోజు నుంచి ఫైట్ చేస్తున్నావు కాదు. వీటికి ఎన్నో సంవత్సరాల నుంచి చేసి అన్ని చోట్ల నుంచి మేము ఎప్పటిదాకా స్ట్రైక్ చేస్తామో చెప్పలేకుండా చేయాల్సి వస్తుంది. అంటే అసలు ఇప్పుడు ఎన్ని రోజులు అనేది కూడా మీకు ఇంకా స్పష్టత లేదు. మా డిమాండ్స్ ఎప్పుడు పూర్తవుతే మేము అప్పుడు స్ట్రైక్ విరమిస్తాం. ఒకవేళ ఇప్పుడు ఒక 2 రోజులు కాదు, ఇంకా 10 రోజులు కాదు, ఒక నెల, అలా నెలల తరబడి వాళ్ళు సమస్య పరిష్కరించకపోతే ఇంతేనా? మాకు ఇంకేం చాయిస్ ఇవ్వలేదండి గవర్నమెంట్, ఇదే మా లాస్ట్ చాయిస్. అంటే ఒకవేళ మిమ్మల్ని చర్చకి పిలిస్తే వెళ్తామండి, పిలిస్తే వెళ్తాము. కానీ అన్నిటికీ మాకు మాట మీద కాదు, ఆన్ పేపర్ వీ నీడ్ అష్యూరెన్స్. ఆన్ పేపర్ డాక్టర్స్ పేషెంట్స్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చేలాగా మేము చేయము అని ప్రభుత్వం మాకు హామీ ఇవ్వాలి. మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒకవేళ దిగి రాకపోతే పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇది డే బై డే డిసైడ్ చేసుకున్నామండి. ఈ రోజుతో ఇక్కడితో ఆగాం. రేపటి నుంచి రోడ్ల మీదకి రావడం కానీ, కలెక్టరేట్లు ముట్టడి కానీ, డిఎంఈ కానీ
అలాగే ట్యాంక్ బండ్ దగ్గర కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజెస్ నుంచి కూడా కలిసి డిసిజన్ తీసుకుంటున్నాం. డే బై డే డిసిజన్ అనేది రేపటి వరకు మేము అలా బేస్డ్ ఆన్ దట్ వీఆర్ టేకింగ్. సో మోస్ట్లీ మాకేంటంటే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మాదైతే ఇలానే ఈరోజు కాలేదు అని ఆగిపోవడం లేదు, అయ్యేదాకా ఏదో ఒక కార్యాచరణతో ముందరికెళ్తాం. చూస్తున్నారు కదా, ఏదైతే ఈ జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఈ రోజు ఇక్కడ ఎంజిఎం దగ్గర కన్సల్టెన్సీ దగ్గర చేస్తున్నారు. రేపు కలెక్టరేట్ ముట్టడి రోడ్ల మీదకి రావడం, ఇలా రోజుకు ఒక కార్యాచరణ అయితే వీళ్ళు మార్చుకోవడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా కార్యాచరణ ఇలా ముందుకెళ్తుంది. ప్రభుత్వం దిగొచ్చి మమ్మల్ని చర్చకు పిలవాలి. చర్చలు పిలవడమే కాదు, వాళ్ళు ఇచ్చేటువంటి మాట పేపర్ మీద సైన్ చేయాలి. ఆ పేపర్లో వచ్చినటువంటి ఏదైతే ఉంటాయో 8 ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు క్లియర్ చేయాలంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ పాయింట్ బ్లాంక్, కీప్ వాచింగ్.